నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై మాసం వచ్చేస్తోంది, ఇంగ్లీష్ మాసం. అలాగే జూలై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జూలై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది, మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా, ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం, మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు. వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది. వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును. ఇట్లా కొన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో ఏ విధంగా ఉంది అనుకుంటే వీరికి గురువు గారు సప్తమాత ఉండడం చేత శుభంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. శుక్రగ్రహము కూడా వీరికి ఈ యొక్క నెలలో శుభులుగానే ఉండడం జరుగుతున్నది. శుక్రుడు అంటేనే మరి మనకు లగ్జరీ తప్పకుండా కూడా. కనుక శుక్రుడు ఈ నెలలో కొన్ని ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి లగ్జరీ లైఫ్, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చక్కటి గ్రోత్ కావచ్చును, లేదా ఇంక్రిమెంట్స్ కావచ్చును, లేదా ఈ యొక్క కార్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వారికి కార్ కావచ్చును, మీ స్థాయికి తగ్గట్టుగా 2 వీలర్ తీసుకోవాలనుకునేటువంటి వారికి 2 వీలర్ కావచ్చును, ఇలా బంగారము ఆభరణాలు తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి బంగారు ఆభరణాలు తీసుకునేటువంటి పరిస్థితులు. ఎందుకంటే శుక్రుడు అంటేనే మనకు ఎన్నో వీడియోలో కూడా చెప్పడం జరుగుతున్నది. కనుక రాక్షసుల గురువు కనుక తప్పకుండా మీకు రాక్షసంగానే డబ్బును తీసుకువచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో. ఏదో ఒక రకంగా ఏదో ఒక పని మాత్రం ఖచ్చితంగా
బల్ల గుద్ది చెప్తున్నా ఏదో ఒక పని అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క విద్యా ఉద్యోగంలో చక్కటి లాభాలు, మనస్సునందు సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితి, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, మంచి వారితో స్నేహము చేయుట, అధికమైనటువంటి ఆదాయము, నూతన పనులు తలపెట్టిన ఇంటి యందు సంతోషము, ఇతరులకు సహాయం చేయుట, వ్యాపారమందు అభివృద్ధి, ఇంకా సుఖమధికము అని చెప్పుకోవచ్చును. చేయు వృత్తిలో ఆదరణ, విందు వినోదములు, చక్కటి భోజనము, ఇంకా ఉపయుక్తమైనటువంటి ప్రయాణములు. ఎక్కడికైతే మీరు ప్రయాణం చేయాలి అనుకుంటారో ఆ ప్రయాణంలో చక్కగా కూడా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఉన్నంతలో చక్కగా కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఈ యొక్క నెల ప్రారంభమవుతూ ఉన్నది. మరి యొక్క నెల చివరకు చూసుకున్నట్టయితే చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఎక్కువగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ కూడా బంధకంగానే ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ఆలోచనలో స్థిరత్వం ఉండకపోయేటువంటి పరిస్థితి, నిరుద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో మందకోడిగా సాగేటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తూ ఉన్నారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతూ ఉన్నాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో చేసుకునేటువంటి పరిస్థితి, సంతానము, ఆరోగ్యము విషయాలలో అశ్రద్ధ చూపడం మంచిది కాదు. నూతన గృహము కొనుగోలు ప్రయత్నాలు జాప్యము తప్పదు, లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు అందుకోవడం మాత్రము లేదు. ఈ యొక్క నెలలో చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. ఈ యొక్క నెల ప్రారంభంలో దూర ప్రాంతపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైనటువంటి సమాచారాలు అందుతూ ఉన్నాయి. ఆర్థికంగా మాత్రము అవసరానికి సహాయం ఏదో రకంగా, ఇప్పుడు పలానా ఊరు పలానా గ్రామానికి ప్రయాణం చేయాలి, లేదా హైదరాబాద్ వెళ్ళాలి, లేదా విజయవాడ వెళ్ళాలి, లేదా కాశీకి వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి అనుకుందాం. ఇలా వెళ్ళేటువంటి సందర్భాలలో ఏదో ఒక రకంగా డబ్బు మాత్రము సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎవరో తెలిసిన వారా, లేదా మీ యొక్క కొలిక్సా, లేదా మీ యొక్క వెల్వేషర్సా, ఇలా డబ్బులు మాత్రము మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే ఉన్నది వృశ్చిక రాశి వారికి. కానీ నీ యొక్క నెల చివరలో మీకు అద్భుతమైనటువంటి వాతావరణము 100% మొదలు కానుంది. 2021 నుండి 2024 మే వరకు, ఈ యొక్క జూన్ వరకు అలసిపోయి ఉన్నారు విన్నారా. ఈ 6 నెలలు, ఈ 3 నెలలు మీవే. 100కు 100% కూడా వృశ్చిక రాశి వారికి 2024 జూన్ 29 నుండి 139 రోజులు సుమారుగా, అంటే 100 రోజులు వేసుకోండి. ఈ రోజులు మీవే. అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్. రైట్ అండి, డెఫినెట్ గా చాలా చాలా మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ అయ్యాయి వృశ్చిక రాశి వారికి అనేది అర్థమవుతుంది. చాలా చాలా సంతోషం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.